హాయ్ అండి. కోవిడ్ ఇంట్లో మార్నింగ్ నిద్ర లేసినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఏమేం పనులైతే చేస్తారు ఈ వీడియోలో అయితే చూడండి. ఓన్లీ ఈ వీడియో క్లీనింగ్ చేసే వాళ్ళకి మాత్రమే అండి. మార్నింగ్ నిద్ర లేవగానే క్లీన్ అయితే చేయాలి. కొత్తగా వచ్చేవాళ్ళు క్లీనింగ్‌కి వస్తేనే మేలండి. పిల్లలు చూడడానికి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వంట రాదు కాబట్టి క్లీన్ చేయడానికి వాక్యూమ్ క్లీనర్ అయితే ఉంటది. కార్పెట్ క్లీన్ చేయడానికి కానీ, ఫ్లోర్ క్లీన్ చేయడానికి కానీ ఇలా అయితే వాక్యూమ్ క్లీనర్‌తో మొత్తం క్లీన్ అయితే చేసుకోవాలండి కార్పెట్ మొత్తము. అదే ఫ్లోర్ అనుకో వాక్యూమ్ క్లీనర్‌తో మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత తడిగుడ్డ పెట్టుకోవాలి. మీరు కోవిడ్ ఇంట్లోకి కొత్తగా వస్తున్నారా? మీరైతే క్లీనింగ్‌కే రండండి. నేనైతే బెస్ట్ వర్క్ ఏదంటే క్లీనింగ్ అనే చెప్పగలను. ఎందుకంటే పిల్లలు మీకు ఎలా చూడాలో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో మీకు అర్థం కాదు కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కాబట్టి మీరైతే క్లీనింగ్‌కి రండి. క్లీనింగ్ అయితే చెప్తారు కాబట్టి చేత్తో ఇలా చేయాలి, ఇలా చేయాలి చెప్తారు కాబట్టి మీకు అర్థమైపోతది. నేనైతే నేనైతే ఇక్కడ కువైట్‌లో 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నేనైతే వంట, క్లీనింగు, పిల్లోడినైతే చూస్తాననమాట. కానీ క్లీనింగ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్దామనేసి వీడియో అయితే తీస్తున్నాననమాట. చూడండి క్లీనింగ్ అయితే అయిపోవచ్చిందండి. క్లీనింగ్ అయిపోయిన తర్వాత మీరు పొద్దున్నే లేసి క్లీన్ చేసుకొని మళ్ళీ కాఫీ, పాలు తాగి బ్రేక్‌ఫాస్ట్ అయి తినేసి తర్వాత ఇంకేదన్నా పని ఉంటే చేసుకోవచ్చనమాట. నేనైతే క్లీన్ చేసేసాను. తర్వాత అయితే బట్టలైతే ఉతకాలనమాట. క్లీనింగ్ అయితే అయిపోయిందండి. బట్టలైతే ఉతకాలి ఇప్పుడు. చూడండి వాషింగ్ మిషన్ ఎలా ఉంటుందో దాన్ని ఎలా స్టార్ట్ చేయాలో నేనైతే వీడియోలో అయితే చూపించేస్తాను. మ్యాక్సిమం ఇలానే ఉంటాయి. లేదంటే నార్మల్ వాషింగ్ మిషన్ అయితే ఉంటుంది మన ఇండియాలో ఉన్నట్టు. చూడండి ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అనమాట ఇలా ఉంటుంది. ఎక్కువ ఇవే ఉంటాయండి కువైట్‌లో అయితే. బట్టలైతే ఇలా వేయాలి. నేనైతే పిల్లోడి బట్టలైతే ఉతుకుతున్నాను అనమాట. ఆఫ్, ఆన్ బటన్ అయితే అక్కడే ఉంటుందన్నమాట. ఆన్ చేసేసాను. పిల్లల బట్టలు 1½ అవర్ అయితే పెట్టాలండి టైమింగ్ పెట్టేసి ఇంకా స్టార్ట్ అనేసి నొక్కేయడమే అనమాట. చూడండి ఐరన్ స్టార్ట్ అయితే నొక్కేసి ఈలోపు మనము మధ్యాహ్నం అయితే అయిపోతుంది. అన్నం అయితే తినేయచ్చు. వంట చేసే వాళ్ళు ఉంటే అన్నం చేసేసి ఉంటారు కాబట్టి వెళ్ళి తినడమే. నేనైతే వంట చేస్తాను కాబట్టి నేనే వంట చేశాను. వంట చేసి తిని ఇంకెళ్ళి ఐరన్ చేద్దామని ఐరన్ రూమ్లోకి అయితే వెళ్ళానండి. చూడండి ఐరన్ రూమ్ అయితే ఇలా ఉంటుంది. ఇలా పెద్ద టేబుల్ వచ్చేసి దానిపైన అయితే మనం ఐరన్ చేసుకోవాలి. ఇలా అయితే బట్టలైతే ఉతికిన బట్టలైతే ఇక్కడైతే ఆరబెడతాను నేనైతే. చూడండి 2 స్టాండ్లు అయితే ఉన్నాయి. దాని మీద అయితే ఆరబెడతాను. ఇక్కడ వీళ్ళు అన్ని బ్రాండెడ్ బట్టలైతే వాడతారండి. చాలా జాగ్రత్తగా ఐరన్ చేయాలి. చూడండి ఇదైతే వాటర్ పోసి ఐరన్ చేసేదనమాట. పెద్దగా బట్టలు ఎక్కువ హీట్ పెట్టిన కాలవండి. నిదానంగా లేట్ అయినా పర్లేదు. కొంచెం నీట్‌గా నిదానంగా చేసుకోండి ఐరన్ అయితే. నేనైతే బట్టలైతే ఐరన్ చేసేసాను. ఐరన్ చేసేసి పిల్లోడైతే లేసినాడు. వాడికి అన్నమై పెట్టేసాననమాట. బట్టలు ఐరన్ చేసేసి అన్నమై పెట్టేసాను. బట్టలు ఐరన్ బాత్రూమ్ అయితే కడుగుదాం అనుకుని వెళ్తున్నాను. ఇలా అయితే ఉంటాయి కోవిడ్ ఇంట్లో బాత్రూమ్‌లు. ఇలా అయితే ఇస్బారా లాంటి చెత్త బుట్టలు అయితే ఉంటాయండి. అవైతే తీసేసి చేంజ్ చేసేసి ఏరో కవర్లు అయితే మార్చాలి. మనం బయట దేశం వచ్చింది కష్టపడడానికండి, సిగ్గుపడడానికి కాదు కదా! బాత్రూమ్‌లు కడగాలి, ఏది వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. చూడండి ఇలా అయితే కవర్లు అయితే మార్చేసి ఏరో కవర్లు అయితే వేసాను. ఇలా అయితే ఉంటుంది. స్మెల్ బయటికి పోవడానికి అది ఒకటి కిటికీలాగా ఉంటుంది. అంతే అండి. ఈ ఇంట్లో అయితే చిన్న బాత్రూమే అండి చూడండి. ఇదైతే బాత్రూమ్ క్లీన్ చేయడానికి వాడే మందనమాట. చూడండి బ్రష్, గ్లౌజులు అయితే వేసుకున్నాను. సింక్ అయితే కడుగుతున్నాను అనమాట చూడండి. అదే కింద వేసేసి బ్రష్ తీసుకొని నీట్గా కడిగేసి మొత్తం బ్రష్ చేసి తుడవడమే అండి. మనం గల్ఫ్ దేశానికి వచ్చిందే కష్టపడడానికి. బాత్రూమ్లు కడిగితే భయమా, అదా ఇదా అనుకోకూడదండి. మనం పని చేయడానికి వచ్చాం, పని చేసుకోవాలి. పని చేసుకుంటేనే కదా డబ్బులు వస్తాయి. సిగ్గుపడితే రావు కదా డబ్బులు. మనం కష్టపడడానికి సిగ్గు ఎందుకండి? నాకు తెలిసిన కాడికి అదే. చూడండి నేనైతే క్లీన్ చేసేసాను. ఇలా నీట్గా అంతా బాత్రూమ్ అంతా అలా తుడిచేసి వాటర్ పట్టేయడమే. వాటర్ పట్టేసి కట్టి తీసుకొని లాగేయడమే నీళ్ళు.
అంతే అండి, బాత్రూమ్ అయితే అయిపోతుంది. మ్యాక్సిమం కోయటింట్లో క్లీనింగ్ అంటే ఈ పనే ఉంటుందండి. ఇంకా ఐరన్ చేయడము, బట్టలు ఉతకడము, బాత్రూమ్‌లు కడగడం, ఇది క్లీనింగ్ చేసేవాళ్ళ పని. చెత్త పడేయడము ఇవే ఉంటాయండి క్లీనింగ్ చేసేవాళ్ళు. చూడండి, నైట్ అయితే అయిపోయింది. చెత్త పడేయడానికైతే వచ్చాను నేనైతే. బయటైతే లైట్ లేదనమాట, సరిగ్గా కనిపించట్లేదు. చూడండి, ఇప్పుడైతే టైం అయితే ఎంత అవుతుందో, 12:30 అవుతుందండి. అంతే అండి, 12:30, 1కి అయిపోతుంది పని. మార్నింగ్ 8, 8:30కి లెగాలి. చెత్త అయితే పడేయడానికైతే వచ్చాను నేను. ఈరోజైతే నా వర్క్ అయితే అయిపోయింది. మ్యాక్సిమం ఏడైనా ఇదే పని అయితే ఉంటుందండి, ఏ ఇంట్లో అయినా. ఓకే, క్లీనింగ్ అయితే చాలా సులభం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.